జపాన్లో ఎముకలు కొరికే చలి నుంచి మంచు కోతులు ఉపశమనం పొందుతున్న దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. మంచు కొండల మధ్య సహజంగా వెలిసిన వేడి నీటి బుగ్గల్లో మంచు కోతులు స్నానం చేస్తూ మైమరిచిపోతున్నాయి. నాగానో ప్రాంతంలో శీతాకాలంలో మాత్రమే కనిపించే ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివెళుతున్నారు. జపాన్ నాగానో ప్రాంతంలో వేడినీటి బుగ్గల్లో సేద తీరుతున్న మంచు కోతులను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వెళుతున్నారు. మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాల మధ్య ఉన్న జిగోకుదాని పార్కు పరిసరాల్లో సహజంగా వేడినీటి బుగ్గలు వెలిశాయి. ప్రతి శీతాకాలం ఎముకలు కొరికే చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంచు కోతులు గుంపుగా ఆ వేడి నీటి బుగ్గల్లో దిగుతాయి. ఆ వేడి నీళ్లల్లో హాయిగా సేద తీరుతూ తన్మయత్వం చెందుతాయి. ఆ దృశ్యాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వాటిని చూసేందుకు -20 డిగ్రీల ఉష్ణోగ్రతలు సైతం లెక్క చేయకుండా ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని పార్కు నిర్వాహకులు తెలిపారు. నాగానోలో ప్రధాన ఆకర్షణగా ఉన్న జిగోకుదాని పార్కును గత ఏడాది 2,57,000 మంది సందర్శించినట్లు నిర్వాహకులు చెప్పారు. 1964లో పార్కు ప్రారంభమైన నాటి నుంచి గత ఏడాదే పర్యాటకులు అత్యధిక సంఖ్యలో పర్యటించినట్లు వెల్లడించారు. సందర్శకుల్లో సింహభాగం విదేశాల నుంచి వస్తారన్నారు. అయితే పర్యాటకుల పెరుగుదలతో పార్కును మూసివేసే స్థితి నుంచి ఆర్థికంగా బలపడినప్పటికీ మంచు కోతులను సంరక్షించడం తలకు మించిన భారంగా మారిందన్నారు. కొందరు ఆకతాయిలు సిబ్బంది లేని సమయంలో కోతులపైకి రాళ్లు రువ్వడం, నియమాలు పాటించకుండా వాటిని తాకడం, ఆహారం పెట్టడం చేస్తారని పార్కు నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల శృతిమించిన చేష్టల వల్ల ఆ పార్కు పరిసరాల్లో మంచు కోతుల సంఖ్య తగ్గుతుందన్నారు.